అనమాట. భగవంతుడు తల్లిదండ్రులు ఎంతో ఇష్టపడి కలిపిన సంబంధం, జీవనాధారం కలుస్తూనే ఉండాలి, హ్యాపీగా ఉంటూనే ఉండాలి. అలాంటి ఏదో ప్రాబ్లం వల్ల విడిపోయిన వాళ్ళు ఆనందంగా కలవాలని చిన్న రెమెడీస్ అనమాట. భర్త చేయొచ్చు, భార్య చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇది దిష్టి దోషం తాకింది విడిపోయింది గురించి చెప్తున్నాను. ఎన్నో ఉన్నాయి ఇందులో. ఫస్ట్ దీని మీద దిష్టి దోషంతో తాకిన సంబంధం కలవడానికి చెప్తున్నాను. ఎవరికైనా వాళ్ళు కలిసిన బెడ్రూమ్ అయితే ఉంటుంది, అంటే ఏదైతే ఉన్న ఆనందమైన కలిసి గది అనమాట. మన పూజ గది ఎంత పవిత్రమో ఆ గది కూడా అంత పవిత్రమైనది అనమాట. ఆ గదిలో మనం ఏం చేయాలంటే, ఒకవేళ కలిసిన ఆ బెడ్రూమ్ పక్కన సరే అప్పుడప్పుడు చికాకుగా గొడవ పడుతున్నారు, దూరం అయ్యే అవకాశాలు వస్తున్నాయి. ఇంకా విడిపోలేదు, అప్పటి నుంచి అవకాశాలు వస్తున్నాయి, విడిపోయారు కూడా, రెండు విధాలుగా అయిపోయినాయి కూడా. అనుకున్న వాళ్ళు స్టార్టింగ్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు, ఎండింగ్ మొత్తం కంప్లీట్ అయిన వాళ్ళు ఈ రెండు విధాలుగా చేయొచ్చు. ఆ బెడ్రూమ్ లో ఒక సైడ్కు ఒక 2 నిమ్మకాయలు కోసేసి ఒక ప్లేట్లో పెట్టేసి దాని మీద సైంధవ లవణం ఉప్పేసి పెట్టేయాలి.